నమస్తే, వెల్కమ్ టు భారత న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందు హెడ్లైన్స్ చూద్దాం. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు బ్రేక్ పడింది. జీవో నంబర్ 9తో పాటు ఎన్నికల నోటిఫికేషన్పై 4 వారాల వరకు హైకోర్టు స్టే విధించింది. కోర్టు ఆదేశాలతో ఆశావాహులు నిరాశకు గురవుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో 33% ఉన్న బీసీ రిజర్వేషన్లను 26%కి తగ్గించింది. ఈ నిర్ణయంతో వెనుకబడిన తరగతుల వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగింది. ఈ సమస్యను పరిష్కరిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీని అమలు చేసే ప్రయత్నం చేసింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో నంబర్ 9 విడుదల చేసింది. ఈ మేరకు స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆదేశాలతో అన్ని జిల్లాల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకై అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. నామినేషన్ల స్వీకరణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా బీసీ రిజర్వేషన్ పెంపును వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ మేరకు బుధవారం ప్రభుత్వంతో పాటు పిటిషనర్ల వాదనలు విన్న హైకోర్టు గురువారం తీర్పు వెలువరిస్తామని వెల్లడించింది. ఇందులో భాగంగా ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణతో పాటు జీవో నంబర్ 9పై స్టే విధించింది. ప్రభుత్వం పిటిషనర్ దీనిపై మరిన్ని వివరాలతో 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. దీంతో నెల రోజుల వరకు ఎన్నికల నిర్వహణకు బ్రేక్ పడింది. పాత చలనాలు చెల్లించకుండా ముఖం చాటేసి తిరుగుతున్న ద్విచక్ర వాహనదారులను గుర్తించడానికి ట్రాఫిక్ పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా పాత చలానాలు కట్టని వారిచే చలానాలు కట్టించుకోవడంతో పాటు ద్విచక్ర వాహనాలకు సరైన ధృవపత్రాలు లేకపోవడంతో జరిమానాలు విధించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ద్విచక్ర వాహనాలను ముమ్మరంగా తనిఖీలను నిర్వహించారు. నగరంలోని వివిధ ప్రధాన కూడలలో ట్రాఫిక్ పోలీసులు ద్విచక్ర వాహనాలను నిలిపి బకాయి చలానాలు ఉన్నాయా లేవా అని పరిశీలించి బకాయి చలానాలు ఉంటే వాటిని వసూలు చేశారు. బకాయి చలానాలు చెల్లించని వాహనాలను సీజ్ చేశారు. బకాయిలు చెల్లించి సరైన ధృవపత్రాలు లేని ద్విచక్ర వాహనాలకు ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధించారు. బకాయి చలనాలుండి తమ కళ్ళు కప్పి తిరుగుతున్న వారిని కనిపెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ వెల్లడించారు. ఎవరైనా ట్రాఫిక్ బకాయి చలానాలు కట్టకపోతే వెంటనే చెల్లించి పోలీసులకు సహకరించాలని ఆయన సూచించారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో పాటు నామినేషన్ల స్వీకరణ ప్రారంభంతో పల్లెల్లో స్థానిక పోరు జోరందుకుంది. నేటి నుంచి ఈ నెల 13వ తేదీ వరకు వరుసగా 3 రోజుల పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లను స్వీకరించనున్నారు.
జిల్లాలో తొలి విడత పోలింగ్ జరగనున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ జారీతో పాటు నామినేషన్లను స్వీకరిస్తున్నారు. ఈ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 13వ తేదీ వరకు 3 రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆర్ఓలు అందుబాటులో ఉంటారు. జిల్లాలోని బోధన్, చందూర్, కోటగిరి, మూస్రా, పోతంగల్, రెంజల్, రుద్రూర్, సాలూరా, దర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, నవీపేట్, నిజామాబాద్, సిరికొండ మండలాల్లో తొలి విడత పోలింగ్ జరగనుంది. మొత్తం ఒక 177 ఎంపీటీసీ స్థానాలకు 58 మంది ఆర్ఓలను నియమించారు. ప్రతి 2-3 స్థానాలకు ఒకరు అందుబాటులో ఉంటారు. 18 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి ఒక్కో స్థానానికి ఒక్కో ఆర్ఓ నామినేషన్లు స్వీకరిస్తారు. నామపత్రాలు స్వీకరించనున్న మండల పరిషత్ కార్యాలయాల్లో హెల్ప్ డిస్క్లను ఏర్పాటు చేశారు. తొలి విడత స్థానిక సంస్థల నామినేషన్ల స్వీకరణ ఈ నెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, నామినేషన్ల పరిశీలన ఈ నెల 12న, అభ్యర్థుల వివరాల ప్రకటన ఈ నెల 13న, ఏవైనా అప్పీలు చేసుకోవడానికి ఈ నెల 14న, నామినేషన్ల ఉపసంహరణ ఈ నెల 15న మధ్యాహ్నం 3 గంటల వరకు అదే రోజు బరిలో నిలిచే వారి వివరాలు వెల్లడి. తొలి విడత పోలింగ్ ఈ నెల 23న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. తొలి విడత ఎన్నికల ఓట్ల లెక్కింపు నవంబర్ 11న జరగనున్నట్లు జిల్లా ఎన్నికల కమిషనర్, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. తొలి విడత పోలింగ్ జరిగే మండలాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని అధికారులకు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి దిశానిర్దేశం చేశారు. నగరంలో 3 విద్యార్థినుల మిస్సింగ్ ఘటన కలకలం సృష్టించింది. ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఉన్న వసతి గృహం నుంచి 3 బాలికలు తప్పిపోయినట్లు తెలుస్తోంది. మిస్సింగ్ అయిన విద్యార్థుల విషయం ఆలస్యంగా గుర్తించిన వసతి గృహ అధికారులు ఆగమేఘాల మీద పోలీసులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నగరంలోని కోటగల్లి బాలికల పాఠశాలలో ఉన్న వెనుకబడిన తరగతుల వసతి గృహం నుంచి 3 బాలికలు మిస్సింగ్ అయిన ఘటన కలకలం రేపుతోంది. బుధవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయారని సమాచారం. 10వ తరగతికి చెందిన 2 విద్యార్థినీలు, 9వ తరగతికి చెందిన ఓ విద్యార్థిని హాస్టల్ నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని సమాచారం. బయటకు వెళ్లిన విద్యార్థులు తిరిగి హాస్టల్కు రాకపోవడంతో విషయాన్ని వసతి గృహ అధికారులు ఆలస్యంగా గుర్తించినట్లు సమాచారం. వెంటనే వసతి గృహ అధికారులు పోలీసులకు, విద్యార్థినీల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వసతి గృహంలోని సీసీ కెమెరాలను పరిశీలించినట్లుగా తెలిసింది. ఈ మేరకు తల్లిదండ్రుల ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల పదవి విరమణ పొందిన ఉద్యోగ సంఘాల నాయకుడు సుభాష్ కాంగ్రెస్ పార్టీలో చేరడం హర్షణీయమని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన సూచించారు. హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఇటీవల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పదవీ విరమణ పొందిన వేల్పూర్ మండలం లక్కోరా వాస్తవ్యులైన ఊట్నూర్ సుభాష్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో ఎమ్మెల్యే క్వార్టర్స్లో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఉద్యోగ సంఘాల నాయకుడు సుభాష్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం హర్షణీయమని అన్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు, తెలంగాణ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, స్టేట్ మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పడాన్ని విరమించుకోవాలని ఐఎఫ్టీయూ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులున్నారని, వారికి అడ్డాల వద్ద పని స్థలాల్లో భద్రత, రక్షణ పరికరాలు ఇవ్వడం లేదని, తక్షణమే కార్మిక వర్గానికి మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పడాన్ని విరమించుకోవాలని, సంక్షేమ పథకాలను నేరుగా ప్రభుత్వమే కార్మిక వర్గానికి అందజేయాలని, ఈ పథకాలను మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిజామాబాద్ కలెక్టరేట్లో జిల్లా పరిపాలనా అధికారికి వినతి పత్రం అందజేశారు. సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం నగర కమిటీ అధ్యక్షులు మచ్చ మోహన్, కార్యదర్శి నర్సింగ్రావు, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు బచ్చు భూమన్న, ఉపాధ్యక్షులు డి మల్లికార్జున్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పుతూ కార్మిక వర్గ సంక్షేమ పథకాలను క్రమక్రమంగా ఎత్తివేసే ఆలోచనల్లో ఉందన్నారు. ఈ ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని, నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే ఈ స్కీమ్లను అందజేయాలని డిమాండ్ చేశారు.
సాధారణ మరణానికి మ్యారేజ్ గిఫ్ట్, వెటర్నరీ హాస్పిటలైజేషన్కు, శాశ్వత అంగవైకల్యానికి నిధులు పెంచాలని అన్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని, వీరికి అడ్డాల వద్ద పని స్థలాల్లో భద్రత, రక్షణ పరికరాలు ఇవ్వడం లేదని, తక్షణమే కార్మిక వర్గానికి మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. 50 ఏళ్లు నిండిన ప్రతి కార్మికుడికి 6,000 రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలని, కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 15వ తారీఖున జరిగేటటువంటి హైదరాబాద్ కమిషనరేట్ కార్యాలయం ముందు ధర్నాను నిర్ణయించడం జరిగింది. దానికి భవన మరియు ఇతర నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని మేము ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాము నగర కమిటీగా. అదేవిధంగా ఏదైతే సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పాలని చెప్పేసి దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే విధానాలను తిప్పికొట్టేందుకే 15 తారీఖు నాడు ధర్నాను పెట్టడం జరిగింది. కాబట్టి దానికి భవన మరియు ఇతర నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులంతా పెద్ద ఎత్తున పాల్గొని ఈ ధర్నాను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా నగర కమిటీ తరఫున కోరుతున్నాను. విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని నిజామాబాద్ మండల విద్యాశాఖ అధికారి ఎం సాయారెడ్డి అన్నారు. చిన్నతనం నుంచే ప్రాపంచిక జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. నగరంలోని కస్బా గల్లీ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించి బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఈఓ సాయారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా కష్టపడి చదవాలని సూచించారు. విద్యార్థి దశ నుండే క్రమశిక్షణ అలవర్చుకోవాలన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ అధ్యక్ష కార్యదర్శులు అబ్బాయి లింబాద్రి, పి రాఘవేందర్, కోశాధికారి అంకం రాజేందర్, పూర్వాధ్యక్షులు చింతల గంగాదాస్, ప్రోగ్రాం చైర్మన్ ఎండల ప్రశాంత్, పాఠశాల ఉపాధ్యాయులు బి సుజాత, ఆస్మా జరీన్ తదితరులు పాల్గొన్నారు. మనకు మన పాఠశాలలో ఉన్న చాలా మంది పిల్లలంతా కూడా హాస్టల్లోనూ ఇతరత్ర పక్కనున్నటువంటి వీకర్ సెక్షన్ నుంచి కానీ వచ్చినటువంటి పేద పిల్లలే. మన నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ఏకైక బాలికల పాఠశాల మన పాఠశాలనే ఉంటుంది. మరియు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో బయట ఉన్నటువంటి ప్రదేశాల్లో ఏదైతే పాఠశాలలు ఉన్నాయో ఆ పాఠశాలన్నింటిలో కూడా వివిధ రకాలైనటువంటి రెసిడెన్షియల్ స్కూల్ పాఠశాలలు రావడం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి లేదా ఇంటీరియర్ ఏరియాలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా రెసిడెన్షియల్గా వెళ్ళిపోవడం, డే స్కాలర్స్గా చాలా తక్కువ స్ట్రెంత్తో మన పాఠశాలను బయట ఉన్నటువంటి పాఠశాల నడవడం జరుగుతుంది. అయినా కూడా మన పాఠశాలలో ఈ సంవత్సరం దాదాపు 198 మంది పిల్లలను జాయిన్ చేసుకోవడం అనేటువంటి జరిగింది. చాలా. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు చూద్దాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్,
అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి. వెల్కమ్ బ్యాక్. ఇసుక అక్రమ తరలింపును ఓ గ్రామస్తులు అడ్డుకున్నారు. నిబంధనలను అతిక్రమించి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న బొలెరో వాహనాన్ని నిలిపివేసి పోలీసులకు అప్పగించారు. బోధన్ మండలం మందర్న గ్రామానికి చెందిన వ్యక్తులు బొలెరో వాహనంలో ఇసుక తరలిస్తున్నారు. సమాచారంతో ఎడపల్లి మండల పరిధిలోని ఎంఎస్సి ఫారం గ్రామం వద్ద స్థానికులు అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు. ఆ వాహనాన్ని పోలీసులు స్టేషన్కు తరలించారు. గత కొంతకాలంగా ప్రధాన రహదారిపై ట్రాలీ ఆటోలు, టాటా ఏస్, బొలెరో వాహనాల్లో అక్రమంగా ఇసుక తరలించడం షరా మామూలుగా మారింది. ఈ విషయం పోలీస్, రెవెన్యూ అధికారులకు తెలిసినప్పటికీ వారు పట్టించుకోవడం లేదు. కాగా వాహనాన్ని స్వాధీనం చేసుకుని కోర్టుకు అప్పగించనున్నట్లు ఎస్ఐ ముత్యాలరామ తెలిపారు. దక్కన్ సర్కార్ లాంటి సినిమాలను ప్రజలు ఆదరించాలని లేడీ సూపర్ స్టార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంత్ అన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ రచయిత, నిజామాబాద్ జిల్లా వాస్తవ్యులు కళా శ్రీనివాస్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించారని ఆమె తెలిపారు. హైదరాబాద్ నగరంలోని బంజారా హిల్స్లో గల కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి కార్యాలయంలో లేడీ సూపర్ స్టార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతితో పాటు ఉద్యమకారుడు మురళీధర్ దేశ్ పాండే, చిత్ర హీరో చాణక్య, హీరోయిన్ మౌనిక దక్కన్ సర్కార్ సినిమా పోస్టర్ను ఆవిష్కరించారు. సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ దక్కన్ సర్కార్ లాంటి సినిమాలను ప్రజలు ఆదరించాలని అన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ రచయిత, నిజామాబాద్ జిల్లా వాస్తవ్యులు కళా శ్రీనివాస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారన్నారు. ప్రజా ఉద్యమాలతో సంబంధం ఉన్న రచయిత, ప్రజా కళాకారుడు కళా శ్రీనివాస్ నిర్మిస్తున్న దక్కన్ సర్కార్ సినిమా ప్రజల్లోకి వెళ్లాలన్నారు. చిత్ర విజయానికి తన వంతు కృషి చేస్తానని, సినిమా అప్డేట్ చూస్తే ఈ సినిమా విజయవంతం అవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. 100 మంది ఆర్టిస్టులు, 50 మంది టెక్నీషియన్ల కృషి ఈ సినిమాకుందన్నారు. తెలంగాణ ప్రాంతం నుండి ఇలాంటి మరిన్ని చిత్రాలు రావాలన్నారు. దానికి ప్రభుత్వం కూడా సహకరిస్తుందన్నారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్ల ప్రక్రియను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. నామినేషన్ దరఖాస్తులు, ఫారాలు తీసుకున్న వారి వివరాలను కూడా రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. దాఖలైన నామినేషన్లకు సంబంధించిన అఫిడవిట్లను ఏ రోజుకు ఆ రోజు నోటీసు బోర్డులపై ప్రదర్శించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ను అనుసరిస్తూ జిల్లాలో తొలి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు రిటర్నింగ్ అధికారులు గురువారం నోటిఫికేషన్లు జారీ చేసి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. నిజామాబాద్, బోధన్ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 18 మండలాలైన బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పోతంగల్, రెంజల్, రుద్రూర్, సాలూరా, వర్ని, ఎడపల్లి, దర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, నయుపేట్, నిజామాబాద్, సిరికొండ జెడ్పీటీసీ స్థానాలతో పాటు పై మండలాల పరిధిలోని 177 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో మోస్రా, చందూర్, రుద్రూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి గురువారం ఆకస్మికంగా సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాలు, అవసరమైన దాన్ని అన్ని ఏర్పాట్లు చేశారా అని పరిశీలించారు. హెల్ప్ డెస్క్, వీడియోగ్రఫీ, పోలీస్ బందోబస్తు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ సపోర్టింగ్ స్టాఫ్ సరిపడా ఉన్నారా అని ఆరా తీశారు. నోటీసు బోర్డులపై నోటిఫికేషన్ పత్రాలను ప్రదర్శించారా అని తనిఖీ చేశారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్ల ప్రక్రియను నిర్వహించాలని, నామినేషన్ దరఖాస్తులు, ఫారాలు తీసుకున్న వారి వివరాలను కూడా రిజిస్టర్లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. దాఖలైన నామినేషన్లకు సంబంధించిన అఫిడవిట్లను ఏ రోజుకు ఆ రోజు నోటీసు బోర్డులపై ప్రదర్శిస్తూ జిల్లా కేంద్రానికి సకాలంలో రిపోర్ట్లను పంపించాలని ఆర్ఓలకు సూచించారు. ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, నామపత్రాలు దాఖలు చేసే విషయంలో అభ్యర్థులకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా పై అధికారులను సంప్రదించాలని సూచించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మెహతో స్థానిక అధికారులు ఉన్నారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి అసౌకర్యం ఎదురవ్వకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని ఏపీఎం మోహన్ అన్నారు. మహిళా సంఘాల సభ్యులు ఈ కేంద్రాల నిర్వహణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ఎప్పటికప్పుడు ధాన్యం తూకం వేయించి రైస్ మిల్లులకు తరలించాలని ఆయన సూచించారు.
రెంజల్ మండలంలోని బాగపల్లి, కూనపల్లి, దండిగుట్ట, దూపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లను ఏపీఎం మోహన్ స్వయం సహాయక సంఘాల సభ్యులు రైతులతో కలిసి ప్రారంభించారు. సందర్భంగా ఏపీఎం మోహన్ మాట్లాడుతూ రెంజల్ మండలంలోని 4 గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి డ్వాక్రా సంఘాల మహిళలకు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని 3 రోజుల్లోగా ధాన్యం డబ్బులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. ఏ గ్రేడ్ రకం సన్న వడ్లకు క్వింటాల్కు 2,389 రూపాయలు, బి గ్రేడ్ రకానికి 2,369 రూపాయల మద్దతు ధర చెల్లించనున్నట్లు చెప్పారు. రైతులు తమ పట్టా, పాస్బుక్, బ్యాంకు పాస్బుక్లను కొనుగోలు కేంద్రాల్లో అందజేయాలని కోరారు. తప్ప తాలు మట్టి ఉండకుండా చూసుకోవాలని, 17% తేమ ఉండేలా ధాన్యం ఆరబెట్టి తీసుకురావాలని ఆయన రైతులకు సూచించారు. కార్యక్రమంలో మహిళా సమైక్య మండల అధ్యక్షురాలు ప్రమీల, ఆయా గ్రామాల అధ్యక్షులు కళావతి, సావిత్రి, సూర్యకుమారి, దేవ, గంగమణి, సిసిలు, భాస్కర్, శివ, శ్యామల, పోషెట్టి, మణి రైతులు పాల్గొన్నారు. వివిధ కేటగిరీలకు చెందిన వారికి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందని ఆర్టీసీ ఆర్ఎం జ్యోత్స్న తెలిపారు. హైస్కూల్, కాలేజ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఫ్రీడమ్ ఫైటర్స్, స్పోర్ట్స్ పర్సన్, ఇంటర్వ్యూలకు వెళ్లే యువతకు, జర్నలిస్టులకు వివిధ రకాల ఉచిత బస్సు పాస్ సౌకర్యం కల్పించామని ఆమె పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లోని ఆర్ఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆర్టీసీ ఆర్ఎం జ్యోత్స్న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ ఆధ్వర్యంలో వివిధ కేటగిరీలకు చెందిన వారికి ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించిందన్నారు. 12 సంవత్సరాలలోపు బాలురకు ఇంటి నుంచి స్కూల్ వరకు 15 కిలోమీటర్ల వరకు ఉచిత బస్సు సౌకర్యం, ఆర్డినరీ బస్సుల్లో 20 కిలోమీటర్ల నుండి 22 కిలోమీటర్ల వరకు నగరంలో, రూరల్ ప్రాంతంలో ఉచితంగా ప్రయాణించవచ్చని ఆమె చెప్పారు. హైస్కూల్, కాలేజ్ విద్యార్థులకు 35 కిలోమీటర్ల వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుందని ఆమె తెలిపారు. అంగవికలాంగులకు 50% రాయితీతో ప్రయాణించవచ్చని ఆమె పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు అన్ని బస్సులతో పాటు ఏసీ బస్సుల్లో కూడా ఉచితంగా ప్రయాణించవచ్చునని ఆమె తెలిపారు. 65 ఏళ్ల ఫ్రీడమ్ ఫైటర్స్ అన్ని బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని, స్పోర్ట్స్ పర్సన్ అన్ని జిల్లాల మీదుగా ఉచితంగా ఒకసారి వెళ్ళవచ్చని, తిరుగు ప్రయాణంలో టికెట్ తీసుకోవాలని ఆమె సూచించారు. ఇంటర్వ్యూలకు వెళ్లే యువతకు ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తుందని ఆమె తెలిపారు. డయాలసిస్, హెచ్ఐవి పేషెంట్లు వారు చెకప్ చేయించుకునే ప్రాంతాలకు ఉచితంగా వెళ్లి రావచ్చని, పోలీసుల కుటుంబాలు అన్ని బస్సుల్లో ఒక ఎస్కార్ట్ ద్వారా ఉచితంగా ప్రయాణించవచ్చని ఆమె అన్నారు. జర్నలిస్టులు జిల్లాలో ఉచితంగా ప్రయాణించవచ్చని, జిల్లా దాటిన తర్వాత 1/3 ఛార్జీ చెల్లించి ప్రయాణించవచ్చని ఆమె పేర్కొన్నారు. అలాగే పీజీఆర్టీసీ ఆధ్వర్యంలో యాత్రదానం గిఫ్ట్ ప్యాకేజ్ ద్వారా డబ్బులు చెల్లించి ప్రయాణించే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఎక్కువగా మేము ప్యాసింజర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే తిరుపతి దర్శనం కోసం కూడా మా ఎంపీ గారు చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. లాస్ట్ టైం మేము దర్శనం టికెట్స్ కూడా మేము ఇచ్చాం తిరుపతికి. అగైన్ మేము తిరుమల దేవస్థానం వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాము. అండ్ ఏపీఎస్ఆర్టీసీ ఎంపీ గారితో కూడా, మా ఎంపీ గారు, కొత్త ఎంపీ గారితో కూడా ఈజ్ ఇన్ టచ్ విత్ ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్, వాళ్ళతో కూడా మాట్లాడి ఈవెన్ డైరెక్ట్ మా బస్సులో వెళ్ళినట్లయితే ఈవెన్ దర్శనం టికెట్స్ కూడా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. సో నిజామాబాద్ నుంచి మేము 2 బస్సెస్, ఏసీ బస్సెస్, అది లహరీ బస్సెస్ తిరుపతి కోఆపరేట్ చేస్తూ ఉన్నాం, బెంగళూరు కోఆపరేట్ చేస్తూ ఉన్నాం. అవి కాకుండా కూడా నిజామాబాద్ 1 నుంచి మేము సూపర్ లగ్జరీ నాన్ ఏసీ బస్సు కూడా ఆపరేట్ చేస్తూ ఉన్నాం తిరుపతి. సో అది డీటెయిల్గా మా డిప్యూటీ గారు అండ్ ఇంకో మేనేజర్ సో ద బేసిక్ స్ట్రక్చర్. అండ్ నాన్ ఏసీ బస్సెస్ లాంగ్ డిస్టెన్స్కి మేము నాన్ ఏసీ లహరీ కూడా ఆపరేట్ చేస్తూ ఉన్నాం. 2 బస్సెస్ టు నెల్లూరు, 2 బస్సెస్ టు ఒంగోలు ఆపరేట్ చేస్తూ ఉన్నాం. గోదన్ డిపో నుంచి ఆపరేట్ చేస్తూ ఉన్నాం. సో లాంగ్ డిస్టెన్స్ నెల్లూరు, తిరుపతి, బెంగళూరు, ఒంగోలు, వింజామూరు, తెనాలికి ఆపరేట్ చేస్తూ ఉన్నాము, పామూరుకి ఆపరేట్ చేస్తూ ఉన్నాము. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ పైన
న్యాయవాది కిషోర్ తన కాలు బూటును విసరడానికి ప్రయత్నించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ అన్నారు. న్యాయవాది కిషోర్పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని పులాంగ్ చౌరస్తా వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ మాట్లాడుతూ భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ పైన న్యాయవాది కిషోర్ తన బూటు కాలును విసరడానికి ప్రయత్నించాడని అన్నారు. ఈ ఘటనను ఖండిస్తూ అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగాన్ని అనుసరించి దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ప్రజలందరికీ మేలు చేకూర్చే న్యాయస్థానం అత్యున్నత న్యాయమూర్తి అయిన జస్టిస్ గవాయ్ పైన దాడికి యత్నించడం భారత న్యాయ వ్యవస్థ భారత రాజ్యాంగం పైన దాడి చేయడంగా భావిస్తున్నామని ఆయన అన్నారు. భారత రాజ్యాంగానికి అనుగుణంగా రూపొందించిన న్యాయ సూత్రాలను అమలు చేయమంటే భారత రాజ్యాంగాన్ని లౌకిక భావాలను దేశ సార్వభౌమత్వాన్ని కించపరచడమే అవుతుందని ఆయన విమర్శించారు. ఈరోజు భారత న్యాయస్థానం అత్యున్నతమైనటువంటి న్యాయమూర్తి ఉన్నటువంటి గవాయ్ పైన కిషోర్ అనేటటువంటి న్యాయవాది దాడి చేయడం మొత్తం రాజ్యాంగం పైన న్యాయ వ్యవస్థ మీద దాడి చేయడం తప్ప మరొకటి కాదు. కానీ ఈ దాడిని ఇప్పటి వరకు కూడా కేంద్ర న్యాయశాఖ మంత్రి ఉన్నటువంటి ఆయన కానీ అట్లాగే ఈ దేశానికి ప్రధానమంత్రి ఉన్నటువంటి వారు కానీ దాన్ని ఖండిస్తూ ఇప్పటిదాకా మాట్లాడకపోవడం ఆందోళన కలిగించేటటువంటి అంశం. ఈరోజు న్యాయ వ్యవస్థ మీద జరుగుతున్నటువంటి దాడి మాత్రమే కాదు, రాజ్యాంగం భారత పౌరులకు కల్పించినటువంటి ప్రాథమిక హక్కుల మీద జరిగినటువంటి దాడిగా దీన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు భారత రాజ్యాంగం లౌకికవాదాన్ని బలపరిచింది, ప్రజాస్వామ్యాన్ని బలపరిచింది, ప్రజల హక్కులకి రక్షణగా నిలబడేటట్టుగా రాజ్యాంగం ఉంది. కాబట్టి ఈ రాజ్యాంగం ప్రజలకు కల్పించేటటువంటి హక్కుల్ని కాపాడుకోవడం కోసం ఒకవైపున పోరాటం జరుగుతుంటే ఇది మొత్తం కూడా సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి, హిందూ భావజాలానికి వ్యతిరేకంగా ఇది ఉంది. లౌకిక భావాలకి అడ్డంగా గట్టిగా నిలబడుతుంది అనేటటువంటి థాట్తో ఈరోజు సనాతన భావ సిద్ధాంతాన్ని ప్రచారం చేసేటటువంటి వాళ్ళందరూ కూడా సమైక్యవాదుల పైన, ప్రజాస్వామికవాదుల పైన దాడులు చేస్తున్నారు. ఆ దాడిలో భాగమే ఈరోజు గవాయిపై జరిగినటువంటి దాడి తప్ప మరొకటి కాదు. యువత పొగాకు వినియోగానికి దూరంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ హితో పలికారు. విద్యార్థి దశ నుంచే పొగాకు ఉత్పత్తులు వాడడం ద్వారా విద్యార్థుల యొక్క భవిష్యత్తు నాశనం అవుతుందని హెచ్చరించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో టొబాకో ఫ్రీ యూత్ కాంపెయినింగ్ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ అరసాపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమాన్ని పురస్కరించుకొని ముందుగా విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డిఎంహెచ్ఓ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో పొగ ఉత్పత్తుల నిషేధంపై వీధుల్లో నినాదాలు చేస్తూ అవగాహన ర్యాలీని నిర్వహించి తిరిగి పాఠశాల ఆవరణలో అవగాహన సదస్సును నిర్వహించారు. సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ ఈ టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ఈ రోజు నుండి 60 రోజులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో, కళాశాలల్లో పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం, జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలలన్నీ టొబాకో ఫ్రీ పాఠశాలలు, కళాశాలలుగా గుర్తించడం, జిల్లా వ్యాప్తంగా కనీసం 30 గ్రామాలను టొబాకో ఫ్రీ గ్రామాలుగా గుర్తించడం, ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ ద్వారా పొగ ఉత్పత్తులను అక్రమంగా అమ్మేవారిపై చర్యలు తీసుకోవడం, సోషల్ మీడియా ద్వారా కార్యక్రమాలన్నీ విస్తృతంగా ప్రచారం చేయడం లాంటివి జరుగుతాయని వివరించారు. విద్యార్థి దశ నుంచే పొగాకు ఉత్పత్తులు వాడడం ద్వారా విద్యార్థుల యొక్క భవిష్యత్తు నాశనం అవుతుందని మరియు శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైన వ్యాధులకు గురయ్యే ఆస్కారం ఎక్కువగా ఉందని అన్నారు. విద్యార్థులు ఎవరు యాక్టివ్ స్మోకర్స్కి దగ్గరగా వెళ్లకుండా వారి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని తెలియజేశారు. జిల్లా సైకియాట్రిస్ట్ డాక్టర్ రవితేజ మాట్లాడుతూ విద్యార్థులు పాన్ పరాగ్, గుట్కా, సిగరెట్ మరియు డ్రగ్స్ లాంటి వాటికి అలవాటు పడకుండా ఉండాలన్నారు. పొగాకు ఉత్పత్తులు మరియు డ్రగ్స్ ఇవి శరీరంలోకి తీసుకోవడం అంటే దేశంలోనికి ప్రవేశించే తీవ్రవాదులు లాంటి వారిని, వీటి ద్వారా అనేక శారీరక, మానసిక అనారోగ్యాలు, రుగ్మతలు సంభవిస్తాయన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు నిజామాబాద్ ఉత్తర మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆర్వీఎన్ గౌడ్, ఎన్సీడీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సామ్రాట్ యాదవ్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావణలక్ష్మి, ఆర్బీఎస్కే వైద్యులు డాక్టర్ విజయభాస్కర్, డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ కస్తూరి గంగా, కిషన్ తదితరులు పాల్గొన్నారు.
గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ పొగాకు ఉత్పత్తులు మరియు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని పొగాకు ఉత్పత్తులు మరియు డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని పొగాకు ఉత్పత్తులు మరియు ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. మోస్రా మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ రాజశేఖర్, ఐకేపీ ఏపీఎం గంగాధర్తో కలిసి ప్రారంభించారు. సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాలని రైతులకు సూచించారు. దళారులను నమ్మి మోసపోవద్దని కోరారు. హమాలీలు గన్ని సంచుల విషయంలో ఏవైనా సమస్యలుంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువస్తే సమస్యలు పరిష్కరిస్తారని అన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రావణ్ కుమార్, ఏఈఓ సప్తగిరి, మహిళా సంఘ సభ్యులు, వీడీసీ పెద్దలు పోతారెడ్డి, స్వామిగౌడ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. మోస్రా మండల కేంద్రంలోని మండల కాంప్లెక్స్ భవనంలో ఏర్పాటు చేసిన స్థానిక సంస్థల ఎన్నికల నియమావళిని గురువారం జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పరిశీలించారు. సందర్భంగా నామినేషన్లకు సంబంధించిన ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజశేఖర్, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎలక్షన్ అధికారులు రతన్, రవీందర్, అంబర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. బోధన్ ఎంపీడీఓ కార్యాలయంలో 11 ఎంపీటీసీ స్థానాలకు 1 జెడ్పీటీసీ స్థానానికి నామినేషన్ల స్వీకరణకు ఎలక్షన్ అధికారులు ఏర్పాటు చేశారు. 4 సెంటర్లలో ఎన్నికల సిబ్బంది సిద్ధం చేసి ఉంచారు. బోధన్ నియోజకవర్గంలో 56 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 5 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. పోలీసులు ఎలక్షన్ నామినేషన్ల కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంచారు. ఎవరు ఎలక్షన్ నిబంధనలను అతిక్రమించవద్దని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, ఐటీఐలలో కొనసాగుతున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చందూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలతో పాటు అదే ఆవరణలో కొనసాగుతున్న ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ సందర్శించారు. ముఖ గుర్తింపు విధానం ద్వారా ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరు తీసుకున్నారా అని పరిశీలించారు. విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనం నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పౌష్టికాహారంతో కూడిన భోజనం అందించాలని సూచించారు. డైనింగ్ హాల్ నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయి ఉండడాన్ని గమనించిన కలెక్టర్ పనులను పూర్తి చేయించాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు. అనంతరం బోధన్ పట్టణం, నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ ఐటీఐలకు అనుసంధానంగా ప్రభుత్వం నూతనంగా నెలకొల్పిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను కలెక్టర్ సందర్శించారు. నిజామాబాద్ నగరంలో వినాయక నగర్ సెక్టార్ కోటగల్లి అంగన్వాడీలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో 8వ పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని, బిడ్డకు 3 రూపాయలు గంటలోగా పట్టాలని, తల్లిపాలు 2 సంవత్సరాల వరకు ఖచ్చితంగా పిల్లలకు ఇవ్వాలని సిడిపిఓ స్వర్ణలత సూచించారు. పరిశుభ్రతను పాటిస్తూ పిల్లలకు సరైన ఆహారాన్ని అందించాలని తెలియజేశారు. అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరంలోని ప్రభుత్వ బాలికల వసతి గృహం నుంచి తప్పిపోయిన 3 బాలికలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. ఆగ మేఘాల మీద
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారత న్యూస్.